పాన్ ఇండియా లెవెల్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. ఇక ఒకప్పుడు నార్త్ సౌత్ అంటూ మూవీ ఇండస్ట్రీలో తేడాలైతే ఉండేవి. కానీ ప్రజెంట్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక్కటే అయిపోయింది. సౌత్ టు బాలీవుడ్ దూసుకు వెళుతున్న డైరెక్టర్స్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నారట. ఇందుకీ ఆ డైరెక్టర్స్ ఎవరో ఈ స్టోరీలో చూద్దాం. అర్జున్ రెడ్డి మూవీతో పెను ప్రభంజనాన్ని సృష్టించిన సందీప్ రెడ్డి వంగ యానిమల్ మూవీతో పాన్ ఇండియాను షేక్ చేశాడు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఒక తెలుగు దర్శకుడు వెళ్లి అక్కడ రికార్డులను బ్రేక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ సందీప్ రెడ్డి వంగ యానిమల్ తీసి ఆడియన్స్ అట్రాక్ట్ చేశాడు. సందీప్ రెడ్డి వంగ మేకింగ్ స్టైల్ కు బాలీవుడ్ జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఇప్పుడు స్పిరిట్ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ను సాధించడానికి రెడీ అవుతున్నాడు. కేజీఎఫ్ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ను అందుకొని చాలా తక్కువ టైంలోనే స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న వాళ్లలో ప్రశాంత్ నీల్ ఒకరు. ప్రెజెంట్ ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమాకి ప్రణాళికను రూపొందించుకుంటున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా సూపర్ సక్సెస్ ని సాధించే దిశగా ముందుకు తీసుకెళ్తున్నాడు. డార్లింగ్ ప్రభాస్ తో చేసిన సలార్ మూవీ లాస్ట్ ఇయర్ వచ్చి మంచి కలెక్షన్స్ ని సంపాదించింది. దీంతో ప్రశాంత్ నీల్ కూడా రాబోయే మూవీస్ తో పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాడు అనేది మాత్రం చాలా క్లియర్ కట్ గా తెలుస్తోంది. మరోవైపు తమిళ్ మూవీ ఇండస్ట్రీలో టాలెంట్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో లోకేష్ కనకరాజ్ మొదటి స్థానంలో ఉంటాడు. లోకేష్ కనకరాజ్ గతంలో కమల్ హాసన్ తో చేసిన విక్రమ్ మూవీతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఈ మధ్య లియో మూవీ చేశారు, కానీ ఆ మూవీ కాస్త డిసప్పాయింట్ అయినా లోకేష్ మేకింగ్ స్టైల్ అదుర్స్ అనిపించింది. ప్రెజెంట్ లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ హీరోగా చేస్తున్న కూలీ మూవీతో మరోసారి భారీ సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ మూవీ చేయకుండా బాక్స్ ఆఫీస్ బద్దలు చేసిన స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి పేరు ముందు చెప్పుకోవాలి. ఎందుకంటే మగధీర, బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 తర్వాత RRR తో పాపులారిటీ తెచ్చుకున్నాడు రాజమౌళి. ప్రెజెంట్ రాజమౌళితో మూవీ అంటే బాలీవుడ్ నుంచి సౌత్ వరకు ప్రతి హీరో ఎగిరి గంతేస్తున్నారు. మహేష్ బాబు SSMB 29 తో రాజమౌళి ఫుల్ బిజీ. ఈ మూవీ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ దాటుతోంది. హాలీవుడ్ మేకర్స్ రేంజ్ లో జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. ఇదే విధంగా రాజన్నతో మరో లెక్కల మాస్టర్ కూడా పోటీ పడుతున్నారు. అదేనండి సుకుమార్. అల్లు అర్జున్ తో తీస్తున్న పుష్పకు పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ వచ్చింది. ఈ మూవీ పార్ట్ 1 హిట్ అయి సెకండ్ పార్ట్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. దీంతో పార్ట్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని వ్యూవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రెజెంట్ ఫ్యూచర్ డైరెక్టర్స్ లిస్ట్ వీళ్ళైతే ఉన్నారు. చూడాలి మరి ఇంకెవరైనా రేసులోకి వస్తారా లేదనేది కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఇంకెవరు పాన్ ఇండియా డైరెక్టర్స్ రేసులోకి వస్తారో అని.